ఓకే లీడర్స్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అందరికీ. మనం ఈరోజు ట్రెడిషనల్ బిజినెస్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏదో కాదండి. మనం ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీ టు కస్టమర్ ఉంటుంది, మధ్యవర్తులు ఉండరు. ట్రెడిషనల్ బిజినెస్ అంటే అది ఏ బిజినెస్ అయినా కానివ్వండి, ఒక కిరాణా షాప్ అనే కాదు, మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా చాలామంది వ్యక్తుల చేతులు మారి మన దాకా వస్తుంది, ఏ వస్తువైనా కానివ్వండి. ఈరోజు ఎగ్జాంపుల్గా కిరాణా షాపుని తీసుకుందాం ఫస్ట్. ఎందుకంటే కిరాణా షాప్ అయితే జనరల్గా అందరికీ ఐడియా ఉంటుంది. కిరాణా షాప్ అయినా కిరాణా షాప్లో కూడా ఇప్పుడు సోపులు, పేస్ట్లు, షాంపూ ఏదైనా కూడా ఒక దగ్గర తయారయ్యి మన దాకా రావాలి. అంటే కంపెనీ తయారు చేస్తుంది, కంపెనీ ఏజెంట్ ఉంటారు, ఏజెంట్ పైన కంపెనీ సూపర్వైజర్ ఉంటారు. అక్కడి నుంచి హోల్సేల్ షాపులకు వస్తాయి, హోల్సేల్ షాపుల నుంచి రీటైల్ షాపులకు వస్తాయి, అక్కడి నుంచి కస్టమర్ మనం తీసుకుంటున్నాం. చూడండి, కంపెనీ టు కస్టమర్ మధ్యలో ఎంతమంది చేతులు మారుతున్నాయి? 4 చేతులు మారుతున్నాయి. కంపెనీ తయారు చేసినందుకు తీసుకుంటుంది, కంపెనీ ఎంప్లాయీస్కి కూడా స్టాఫ్కి ఛార్జెస్ ఇవ్వాలి కాబట్టి కంపెనీ కమిషన్ కంపెనీ తీసుకుంటుంది, రా మెటీరియల్కి అయ్యే కాస్ట్. అలానే ఈ మధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైనా ఫ్రీగా సర్వీస్ చేస్తారా? ఎవ్వరు ఫ్రీగా సర్వీస్ చేయరు. ఎవరికి కావాల్సిన కమిషన్ వాళ్ళు తీసుకొని నెక్స్ట్ వేరే వాళ్ళకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలా చేతులు మారుతూ మన దాకా వస్తున్నాయి. అది ఏ బిజినెస్ అయినా కానివ్వండి. ఇప్పుడు ఒక కిరాణా షాప్ అనే కాదు, ఇప్పుడు మనం బయట మార్కెట్లో బట్టల బిజినెస్, బట్టలు కూడా చాలామంది ఒక్కొక్కరు ఇప్పుడు కొన్ని షాపులకి వెళ్తే, హోల్సేల్ షాపులకి వెళ్తే తక్కువ కాస్ట్ దొరుకుతాయి మనకి. అవే బట్టలు మన ఇంటి పక్కన షాపుల్లో కొనుక్కోవాలంటే క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది, దానికంటే మించి కాస్ట్ ఉంటుంది. చూడండి, చేతులు మారే కొద్దీ మన దగ్గర బిజినెస్ అనేది ఎలా మారుతుందో, బయట మనం ఇప్పుడు ఏ బిజినెస్ చేయాలన్నా కూడా అలా మధ్య వ్యక్తులందరికీ కూడా మనం కమిషన్ ఇస్తూ మన దాకా వస్తుంది. అది ఏ వస్తువైనా కానీ. కంపెనీ ఇప్పుడు 40 రూపాయలకి వస్తువు తయారు చేస్తే మన దాకా వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. అంటే ఈ మధ్యలో ఉన్న 60 రూపాయలు ఎవరికి ఇస్తున్నాం మనము అని చూస్తే, ఇందాక చెప్పుకున్నాం, కంపెనీ సూపర్వైజర్ ఉంటారు, కంపెనీ ఏజెంట్ ఉంటారు, హోల్సేల్ షాపులు ఉంటాయి, రీటైల్ షాపులు ఉంటాయి. రీటైల్ షాపుల నుంచి మనం పర్చేజ్ చేస్తాం. జనరల్గా ఇప్పుడు హోల్సేల్ షాప్ అంటే డీమార్ట్ లాంటి షాపుల్ని హోల్సేల్ షాపులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బల్క్లో తీసుకొస్తారు, హోల్సేల్ కాస్ట్లో ఇస్తారు. అదే మన ఇంటి పక్కన షాపుల్లో వెళ్తే అక్కడ ఇంకా దాని మీద కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మనకి ఏదైతే డీమార్ట్లో డిస్కౌంట్ వస్తుందో ఆ డిస్కౌంట్ కూడా ఉండదు మన ఇంటి పక్కన షాపుల్లో మనం తీసుకుంటే కనుక. ఈ విధంగా కంపెనీ 40% తీసుకుంటే ఆ 4 వ్యక్తులకి మనం 40% ఇస్తున్నాం, ఇంకా మిగిలిన 20% మనం ఎవరికి ఇస్తున్నాం. ఇప్పుడు ఏదైనా కంపెనీ కొత్తగా వస్తువు తయారు చేసింది అనుకోండి. ఇప్పుడు ఇన్ని రోజులు మనం సంతూర్ సోప్ వాడుంటాం జనరల్గా. చాలామందికి సంతూర్ రాకముందు లైఫ్ బాయ్ వాడేవాళ్ళు, అంతకుముందు నెంబర్ 1 వాడేవాళ్ళు. కామన్గా వాడే సోప్స్ ప్రతి ఒక్కరవి కామన్గా మనం అందరం వాడుతుంటాం, అందరు చెప్తుంటారు కాబట్టి ఎవరు ఏది చెప్పకపోయినా కూడా మనం అందరం తెచ్చుకుంటుంటాం. ఎందుకంటే మార్కెట్లో చాలా రోజుల నుంచి ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏదైనా కంపెనీ వస్తువు కొత్తగా తయారు చేసింది, మనం వాడుకునే దానికంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది. అయినా కూడా మనం ఏం చేస్తాం, మనకు తెలిసిందే మనం వాడుకుందాంలే, కొత్తది మనకెందుకు అని చెప్పి వాటి దగ్గరకు మనం వెళ్ళాం తొందరగా. అందుకోసం ఏం చేస్తున్నాయంటే కంపెనీస్ కూడా ఏదైనా కంపెనీ తయారు చేస్తే వాళ్ళ ప్రోడక్ట్స్ మార్కెట్లో సేల్ అవ్వడం కోసం పబ్లిసిటీ ఇస్తున్నారు. ఏదన్నా షాప్ కొత్తగా ఓపెన్ చేసినా, ఏదన్నా ప్రోడక్ట్లు కొత్తగా మార్కెట్లోకి రావాలన్నా మనకి టీవీలో కానీ, పాంప్లెట్ల రూపంలో కానీ, ఎక్కడ జనాలకి పబ్లిసిటీ ఎక్కువ అవుతుందో ఆ ద్వారా మనకి పాంప్లెట్స్ రూపంలో, అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇస్తున్నారు. వాళ్ళంతా ఎవరన్నా ఫ్రీగా వచ్చి చేస్తారా? ఇప్పుడు సమంత సోప్ వాడుతుందా? సంతూర్ సోప్ వాడండి, మమ్మీలు కూడా పిల్లల్లాగా ఉంటారు, అసలు మీ ఏజ్ కనపడదు అని మనకి టీవీలో యాడ్ వస్తుంది. సమంత సంతూర్ సోప్ వాడుతుందా? వాడి చెప్తుందా మనకు ఆ రిజల్ట్? లేదు. వాళ్ళు వాడమని చెప్పి వాడకుండానే కోట్లు తీసుకుంటున్నారు. సరే, సమంత చెప్పింది కదా, నా ఫేవరెట్ హీరోయిన్ చెప్పిందని చాలామంది ఆమెను చూసి వాడేవాళ్ళు ఉన్నారు ఆ సబ్బుని. అలానే మహేష్ బాబు కూడా కూల్ డ్రింక్స్ యాడ్ వస్తుంటాడు. మహేష్ బాబు ఆ కూల్ డ్రింక్స్ అస్సలు తాగరు, దగ్గరకు కూడా రానిరు. వాళ్ళ బ్రాండ్స్ వేరే ఉంటాయి, అవి చాలా వేలల్లో ఖరీదు చేస్తాయి ఒక్కొక్క డ్రింక్ బాటిల్ కూడా. కానీ ఈరోజు మనకు వచ్చి మహేష్ బాబు చెప్పిండని మనం అది వాడుతున్నాం. అలా సెలబ్రిటీస్ వచ్చినందుకు వాళ్ళకి మినిమం ఒక 20% దాకా కమిషన్ ఇస్తుంది. ఎవరు వచ్చి ఫ్రీగా చేయరు కదా. ఇప్పుడు కోట్లు తీసుకునే మహేష్ బాబు వచ్చి ఏదైనా మూవీకి మనకి వచ్చి చిన్న చిన్న యాడ్లు చేయమంటే వాళ్ళ స్టేటస్ పోగొట్టుకొని ఫ్రీగా చేస్తారా? చేయరు. చాలా ఎక్కువ కాస్ట్ డిమాండ్ చేస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ చిన్న ప్రోడక్ట్కి నేను చేయాలన్నా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తారు వీళ్ళు.
ఆ కాస్ట్ అంతా ఎవరి మీద పడుతుంది? మన కస్టమర్ మీదే పడుతుంది. వాళ్ళే బేర్ చేయరు కంపెనీ వాళ్ళు ఎవ్వరు గూడా. వీటన్నిటికి అయ్యే కాస్ట్ మనం పే చేస్తున్నాం. అక్కడ లబ్ధి పొందేదెవరు? నష్టపోయేదెవరు? అందరూ లబ్ధి పొందుతున్నారు. కంపెనీ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఈ మధ్యలో ఉండే వ్యక్తులు లబ్ధి పొందుతున్నారు. సెలబ్రిటీస్ లబ్ధి పొందుతున్నారు. కానీ ఆ కాస్ట్ అంతా పే చేసేది మనం. మనం ఏమన్నా సోప్ వాడుకున్నా సరిపోతుందా? పేస్ట్ వాడుకున్నా సరిపోద్దా? ఇంట్లోకి కావాల్సిన ఏ గ్రోసరీస్ అయినా తెచ్చుకోవాలి. కాబట్టి ఆ కాస్ట్ అంతా మనమే పే చేస్తున్నాం. నష్టపోయేది మనమే. ఆ మధ్య వ్యక్తులందరూ కూడా ఉన్నవాళ్ళుగా మారుతున్నారు. కానీ ఎంప్లాయీస్ మాత్రమే ఎంప్లాయీస్‌గా ఉంటున్నారు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్‌ని బట్టి రూమ్ రెంట్స్ కానీ, బయట మనకు కావాల్సిన గ్రోసరీస్ కానీ, వెజిటబుల్స్ కానీ, స్కూల్ ఫీజులు కానీ అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ ఛార్జెస్‌తోటి సహా. ప్రతి ఒక్కటి ఇయర్లీ చేంజెస్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ కస్టమర్ ఎంప్లాయీస్‌గా జాబ్ చేసే దగ్గర మాత్రం వాళ్ళ ఇంక్రిమెంట్స్ పెద్దగా ఉండవు. సంవత్సరానికి పెరిగిందంటే ఒక 2, 3 వేలు పెంచితే ఎక్కువ. కొన్ని కంపెనీస్‌లో అయితే అవి కూడా ఇంక్రిమెంట్స్ ఇవ్వరు. కానీ కానీ మనం ఏం చేస్తున్నాం, లైఫ్ అనేది లీడ్ చేయాలి కాబట్టి ఆ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ మనందరం కూడా అడ్జస్ట్ అవుతూ ఉన్నాం. కాబట్టి ఎంప్లాయీస్‌గానే ఉండిపోతున్నారు. ఈ మధ్య వ్యక్తులు మాత్రం ఇప్పుడు ఒక డీమార్ట్ బ్రాంచ్ ఓపెన్ అయిన తర్వాత ఒక డీమార్ట్ తోటి వాళ్ళు ఆగారా? వాళ్ళ బ్రాంచెస్ ఎంతగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు మన హైదరాబాద్‌లో ఎన్ని డీమార్ట్‌లు ఉన్నాయి. అలా చుట్టుపక్కల టౌన్‌లో కూడా ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణలో ఓవరాల్‌గా మెయిన్ పాపులేషన్ ఎక్కడుందో అక్కడ డీమార్ట్ బ్రాంచ్ వస్తుంది. అంటే అదంతా వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు ఆ డబ్బంతా? మనం ఏదైతే పే చేస్తున్నామో దాంట్లో నుంచి వచ్చిన ప్రాఫిట్‌ని బట్టి ఇంకొంచెం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి అక్కడ వాళ్ళు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. అంటే వాళ్ళంతా కూడా ఉన్నవాళ్ళుగా మారుతున్నారు. మనం మాత్రం మనలాగే ఉండిపోతున్నాం. మనం కనీసం ఒక ఇల్లు తీసుకోవాలన్నా తీసుకోలేకపోతున్నాం. బైక్ కొనాలన్నా ఆలోచిస్తారు చాలామంది. మనం నెల నెల ఈఎంఐ కట్టగలుగుతామా అని. అలాంటి సిచ్యుయేషన్‌లో మనం ఉన్నాం. కాబట్టి ఇన్ని రోజులు మనం వాడుతున్న ట్రెడిషనల్ బిజినెస్‌లో మనం నష్టపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకుందాం. ట్రెడిషనల్ బిజినెస్‌లో ఇదండి. అది ఏ ట్రెడిషనల్ బిజినెస్ అయినా కానివ్వండి. అంటే సాంప్రదాయ వ్యాపారం. కంపెనీ టు కస్టమర్ కాకుండా మధ్య వ్యక్తులుండి అది ఏ బిజినెస్ అయినా కానివ్వండి. ఇప్పుడు మనం ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయనియండి. ఇప్పుడు ఏదైనా బట్టల వ్యాపారం స్టార్ట్ చేస్తాం. మనం ఏమన్నా బట్టలు తయారు చేస్తున్నామా? ఎక్కడో తయారు చేస్తారో అవి ఎక్కడికో వస్తాయి. మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం. మనం స్టార్ట్ చేసిన తర్వాత బాగా ఫస్ట్‌లో ఆఫర్‌లు ఇస్తాము. తర్వాత మన కస్టమర్లు వచ్చిన తర్వాత రేట్లు పెంచుతుంటాం. ఇప్పుడు మనకు కొంచెం ఎక్కువ ఆదాయం వస్తుందనుకోండి. మన మన షాప్ ఎదురుగానో, మన షాప్ పక్కనో ఇంకొక షాప్ పెడతారు. ఎందుకంటే వీళ్ళ షాప్‌లో ఇంతగా డిమాండ్ ఉంది. వీళ్ళే లాభం పొందుతున్నారు. నేను పెట్టుకుంటే నాకు కూడా ఆ లాభం వస్తది కదా! అని పక్కనే ఇంకొకటి పెడతారు. ఏదైనా స్టిచ్చింగ్ షాప్ అయినా గానివ్వండి, ఏ షాప్ అయినా మనం చూస్తే గనక బయట సాంప్రదాయ వ్యాపారంలో అలానే ఉంది. పోటీ ప్రపంచంలో. ఇప్పుడు మనకి ఏ షాప్‌కి జనాలు ఎక్కువ వస్తున్నారు, దేని మీద ప్రాఫిట్ ఎక్కువ వస్తుందో చుట్టుపక్కల చూసేవాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. దాని ఎదురుగానో, దాని పక్కనో ఇంకొకటి పెట్టేస్తున్నారు. అంటే అక్కడ మనకొచ్చే కస్టమర్స్ గానీ, మనకొచ్చే ఇన్‌కమ్ గానీ వాళ్ళు లాగేసుకుంటున్నారు. అది ఏ బిజినెస్ అయినా కానివ్వండి. కానీ మనం ఏదన్నా ఫ్రీగా స్టార్ట్ చేయగలమా? స్టార్ట్ చేయాలన్నా కూడా ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఏదన్నా స్టార్ట్ చేయగలమా? ఇప్పుడు ఒక బట్టల షాప్ స్టార్ట్ చేయాలంటే మినిమమ్ తక్కువలో తక్కువ ఒక షాప్‌లాగా పెట్టాలంటే మినిమమ్ 5,00,000 కావాలి. కిరాణా షాప్ పెట్టాలంటే మినిమమ్ 2,00,000 కావాలి. అలా మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము. మళ్ళీ మన టైం కూడా స్పెండ్ చేస్తున్నాము. అందులోనూ మన పోటీ ప్రపంచానికి మనం స్టార్టింగ్‌లో కొంతమంది తట్టుకొని నిలబడతారు. వెనక బ్యాక్‌గ్రౌండ్ బాగుంటే. బాగా లేకుండా మనం ఎక్కడన్నా అప్పు తెచ్చుకున్నామనుకోండి, స్టార్టింగ్‌లో మనం పెట్టిన ఖర్చులకి వడ్డీ రాదు, షాప్ రెంట్ కూడా రాని సిచ్యుయేషన్ ఉంటది. అంత పెట్టుబడి పెట్టి మనం బాగుండాలని ట్రై చేసినప్పటికీ కూడా స్టాఫ్‌ని పెట్టుకుంటాం. వాళ్ళకి సాలరీలు ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలి. కాకపోతే స్టార్టింగ్‌లో మనం నిలబడే వరకు మనకు ఒడిదుడుకులుంటాయి. అది ఏ బిజినెస్‌లో అయినా గానీ. కానీ దాన్ని కూడా తట్టుకోలేక చాలామంది ఇప్పుడు పెట్టిన చాలా బిజినెస్‌లను తీసేస్తున్నారు. మనం చూస్తుంటాం. మన మనం ఉండే చుట్టుపక్కల ఏదో ఒక షాప్ స్టార్ట్ చేస్తారు. ఒక సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు. సంవత్సరాలు కూడా వెయిట్ చేసేవాళ్ళు తక్కువ. ఒక 2, 3 నెలలు చూస్తారు. ఇప్పుడు మా ఇంటి పక్కనే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. మా ఇంటి పక్కన కొత్త బిల్డింగ్ కట్టారు. రెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కొత్తది కాబట్టి షాప్‌కి గూడా. అక్కడ ఒక షాప్‌లో ఫస్ట్ కొబ్బరికాయల వ్యాపారం పెట్టారు. అది ఒక 1 ఆర్ 2 మంత్స్ ఉంచారు. తీసేశారు. మళ్ళీ బియ్యం వ్యాపారం పెట్టారు. మళ్ళీ అది తీసేశారు. మళ్ళీ పాలు, పెరుగు ఉంటది గదా! అది ఎదురుగా ఉంది. వాళ్ళకి బాగొస్తుంది గదా! మాకు గూడా బాగొస్తుందని వీళ్ళు స్టార్ట్ చేశారు. అది కరెక్ట్‌గా ఒక నెల ఉంది. మళ్ళీ తీసేశారు. ఇప్పుడు దగ్గరలో మీ సేవ ఉంటది. మళ్ళీ మీ సేవ స్టార్ట్ చేశారు. చూడండి బయట ఏదైనా కూడా అలానే ఉంటుంది. మనం బయట ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అలానే ఉంది. మనం
మనం చూసుకుంటే గనక. కాబట్టి మనం ఆలోచించి మనం ఎక్కడ పని చేయాలని కూడా ఒక డెసిషన్ తీసుకోండి. చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు చాలామంది మన వెస్టేజ్‌లోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. నేను చేసేది కరెక్టేనా? ఏదైనా జాబ్‌కెళ్దామా? లేకుంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామా? ఇంట్లోనే ఉండి ఏదన్నా ఓన్‌గా ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు కదా! అలా స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు. కానీ ఇప్పుడు మనం ఉన్న పోటీ ప్రపంచంలో మనం దాన్ని తట్టుకొని నిలబడడం కష్టం. స్టాండర్డ్ అవ్వడం కష్టం. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి దాని మీద వెయిట్ చేయడం ఇంకా చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో డిఫరెన్స్ ఏంది? మన ట్రెడిషనల్ బిజినెస్‌కి, డైరెక్ట్ సెల్లింగ్‌కి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్‌లో కూడా కంపెనీ ఒక ₹40కి వస్తువు తయారు చేస్తుంది. కస్టమర్‌కి వెళ్ళేసరికి ₹100 అవుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? 2 సేమే కదా అంటే, ట్రెడిషనల్ బిజినెస్‌లో ఈ విధంగా మధ్య వ్యక్తులు ఉంటారు. ఆ మధ్య వ్యక్తులకి మనం కమిషన్ ఇస్తాం ట్రెడిషనల్ బిజినెస్‌లో. కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో కంపెనీ పైన కంపెనీ ఏజెంట్ ఉండడు, కంపెనీ సూపర్వైజర్ ఉండరు, హోల్సేల్ షాపులు ఉండవు, రీటైల్ షాపులు ఉండవు, మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు అస్సలే ఉండవు. కాబట్టి మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఎలా ఉంటుందంటే కంపెనీ టు కస్టమర్ ఉంటుంది. కంపెనీ ఏదైనా వస్తువు ₹40కి తయారు చేసింది అనుకోండి, అది మనం ₹100కి తీసుకుంటాం. ఆ మధ్యలో ఉండే 60% ఎక్కడికి వెళ్తుంది? మనకే, మన డిస్ట్రిబ్యూటర్లకే వస్తుంది. ఇక్కడ ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో ట్రెడిషనల్ బిజినెస్లో, దీంట్లో మన బిజినెస్లో మనమే సెలబ్రిటీస్. మనం ఐడి వేసుకున్న ప్రతి ఒక్కరూ సెలబ్రిటీస్మే ఈరోజు. ఎందుకంటే వాళ్ళు ప్రోడక్ట్స్ వాడకుండా దాని రిజల్ట్ని షేర్ చేస్తున్నారు. మనం ప్రోడక్ట్స్ వాడుతున్నాము, వాడిన తర్వాత దాని రిజల్ట్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక ప్రోడక్ట్ చూస్తున్నాం, 2 ప్రోడక్ట్లు చూస్తున్నాం, 3 ప్రోడక్ట్లు చూస్తున్నాం. వాళ్ళు ఒక ప్రోడక్ట్ గురించి వాడకుండా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మన వెస్టేజ్లో ఉన్న 450 ప్రోడక్ట్లు ఉంటే మన ఇంట్లోకి కావాల్సిన మినిమం ఒక 30-40 ప్రోడక్ట్లు ప్రతి ఒక్కరం వాడుంటాం మన వెస్టేజ్లో వాళ్ళం. ఇంకా ఎక్కువే వాడుంటాం, తక్కువలో తక్కువ అన్నా కూడా. కాబట్టి మనం ప్రోడక్ట్లు వాడి దాని రిజల్ట్ని షేర్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే బాగా రిజల్ట్ని షేర్ చేస్తారో వాళ్ళని కంపెనీ ఐడెంటిఫై చేసి కంపెనీకి ఎక్కువ టర్నోవర్ ఎవరైతే ఇస్తామో వాళ్ళకి బట్టి కంపెనీ ఆ 60%లో ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి ప్రతి నెల 10వ తేదీ మనకి శాలరీ రూపంలో జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డైరెక్ట్ సెల్లింగ్లో కంపెనీ టు కస్టమర్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కూడా కంపెనీ ట్రాన్స్పోర్ట్ మాత్రమే ఉంటుంది. మధ్య వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కంపెనీలో సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఎంప్లాయీస్ ఉంటారు. ఓవరాల్గా మొత్తం మనం చేసే బిజినెస్ అంతా సిస్టమ్ క్యాలిక్యులేషన్స్లో క్యాలిక్యులేట్ అవుతుంది. జస్ట్ దాన్ని మనకి అబ్జర్వ్ చేసి సెండ్ చేయడం మాత్రమే అక్కడ ఎంప్లాయీస్ డ్యూటీ. వాళ్ళ చేతులతోటి ఫోన్లతోటి ఏం క్యాలిక్యులేట్ చేసేది ఉండదు. కాబట్టి ప్రతి నెల 10వ తేదీ మనం ఎంత బిజినెస్ ఇస్తే అంత కంపెనీ రూల్స్ ప్రకారం, క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈక్వల్గా మనం చేసే వర్క్ని బట్టి, మనం ఇచ్చే బిజినెస్ని బట్టి ప్రతి ఒక్కరికి మనకు అకౌంట్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరిని మోసం చేసేది ఉండదు, మనం నష్టపోతామని ఉండదు, ఏమీ ఉండదు. మనం బిజినెస్ ఎంత ఎక్కువగా ఇవ్వగలుగుతామో, ఎంత ఫాస్ట్గా ఇవ్వగలుగుతామో, ఎంత స్టాండర్డ్గా ఉండగలుగుతామో మనకు అంత శాలరీ వస్తుంది. ఈ విధంగా మధ్య వ్యక్తులకి వెళ్ళే కమిషన్ అంటూ ఏమీ ఉండదు మన డైరెక్ట్ సెల్లింగ్లో. కంపెనీ టు కస్టమర్ ఉంటుంది. నో మిడిల్ మ్యాన్. ఆ మధ్యలో ఉండే 60% తిరిగి మనకే కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 9 రకాల ఆదాయాల రూపంలో వస్తుంది మన వెస్టేజ్లో అయితే కనుక. ఇక్కడ మెయిన్గా మనకి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ల గురించి చూద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అన్నాం, అది ఏదనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. మనం ఇప్పుడు వెస్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు. కానీ వెస్టేజ్లో లేని వాళ్ళకి కూడా కొన్ని బిజినెస్ల గురించి అవగాహన ఉంటుంది. షేఫ్ షాపు, హెర్బల్ లైఫ్, యాంవే, మోడీ కేర్, వెస్టేజ్ ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో. వాటిల్లో ఎగ్జాంపుల్గా ఇవి చూద్దాం. ఇప్పుడు 2016కి బిఫోరు చిన్న చిన్న కంపెనీస్ చాలా ఉండేవి. అవి లీగల్గా లేకుండా ఇల్లీగల్గా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు సైట్లు ఓపెన్ చేసేసి నా కంపెనీ అది, దీంట్లో అంత ఇన్వెస్ట్ చేయి, దీంట్లో ఎంత ఇన్వెస్ట్ చేయి, నీకు ఫ్యూచర్లో కోట్లు వస్తాయని చెప్పి చాలా కంపెనీస్ వచ్చాయి. వచ్చిన తర్వాత వాటికి స్టాండర్డ్ లేక మధ్యలో వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే లీగల్ రైట్స్ ఉండే కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. ఏదైతే ఇల్లీగల్గా ఉన్నాయో, కంపెనీకి స్టాండర్డ్ లేదో వాటిని 2016లో గైడ్లైన్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అలాంటి వాటన్నిటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఉన్న కంపెనీస్ మాత్రమే మనకి ఇప్పుడు ఉండడం జరిగింది. సేఫ్ షాపు, హెర్బల్ లైఫ్, యాంవే, మోడీ కేర్, ఇవి చూద్దాం. షేఫ్ షాప్ అంటే జనరల్గా మనం మినిమం, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ మెంబరే బాబాయ్ అవుతారు నాకు. నేను వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు నాకు చెప్పారు ఈ విధంగా, నేను ఒక 10,000 కట్టాను పాప, నాకు మెంబర్షిప్ ఇచ్చారు, తర్వాత నీకు తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చెయ్యి, తర్వాత నువ్వేం చేయని అవసరం లేదు, నీకు మేమే ఒక ల్యాప్టాప్ ఇస్తాము, దాంట్లో ఉండి మీ ఇంటి దగ్గరే వర్క్ చేసుకుందువు, డ్యూటీ కూడా వెళ్ళొద్దు, ఫ్యూచర్లో నీకు దీని ద్వారా లక్షలు వస్తాయని చెప్పారంట. అలానే ఆయన 10,000 కట్టాడు, వాళ్ళ చేత కొంతమంది చేత కట్టించాడు. కట్టించిన తర్వాత ఏం చెప్పారంటే,
నువ్వు డ్యూటీ మానేసేయి, ల్యాప్‌టాప్ కొనుక్కో, మేమేం వర్క్ చేయాలో చెప్తాము, అది నువ్వు చేసుకో అని చెప్పారు. వాళ్ళు చెప్పిన లక్షలు పోయినాయి, ల్యాప్‌టాపు పోయింది, అన్నీ పోయినాయి. కాబట్టి ఆ షేప్ షాప్‌లో కూడా ప్రొడక్ట్స్ ఇస్తారు. అదేంటంటే ఒక డ్రెస్ కోడ్, ఒక కోట్ లాంటిది, ఒక శారీ లాంటిది గానీ, లేకపోతే ఒక డిన్నర్ సెట్ గానీ, ఏదో ఒకటి ప్రోడక్ట్ బేస్డ్ అయితేనే లీగల్ కాబట్టి ఏదో ఒక ప్రోడక్ట్ ఇస్తారు. అది మనం బయట కొనుక్కుంటే 3000, 4000 కంటే కూడా ఎక్కువ చేయదు. కాబట్టి అక్కడ మనమే నష్టపోతున్నాం. కాకపోతే 10,000 కదా, ఒకసారి కడితే చాలంటున్నారు కదా, ఎక్కడ పోవట్లేదులే 10,000 అని చెప్పి కడుతున్నాం. దాని ద్వారా మనం ఫ్యూచర్లో లాభపోతున్నామా, నష్టపడుతున్నామా? ఇప్పుడు నేను కడితేది కాక నేను 10 మంది చేత కట్టిస్తున్నానే, వాళ్ళు నన్ను ఏమనుకుంటారో, ఇలాంటివి అయితే అని ఆలోచించట్లా. నేను కట్టాను 10,000, వాళ్ళ చేత కట్టిస్తే నాకు కూడా కమిషన్ వస్తుంది, వాళ్ళకు కూడా వాళ్ళ చేత వేరే వాళ్ళ చేత కట్టిస్తే వాళ్ళకి కమిషన్ వస్తుంది అని అలా ఆలోచించి చెప్పిందని నమ్మి మోసపోయి చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అలానే హెర్బల్ లైఫ్లో అంటే హెర్బల్ లైఫ్ కూడా ప్రోడక్ట్ బేస్డే. దాంట్లో మినిమం ఒక 10 ప్రోడక్ట్స్ కంటే మ్యాక్సిమం ఎక్కువ ఉండవు, మన వెస్టేజ్లో 450 ఉన్నట్లు. ఎందుకంటే దాంట్లో హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, బ్యూటీ రావాలన్నా ఓన్లీ న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అది కూడా మనం ఒక పూటకి షేక్ తీసుకోవాలంటే మినిమం 7,000. ఒక పూటకి మనం ఫుడ్ తీసుకోకుండా షేక్ తీసుకోవాలనుకుంటే, అది మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవాలంటే మినిమం మనకి 16,000-17,000 తక్కువలో తక్కువ అంటే అంత కాస్ట్ అవుతుంది ఒక్క పర్సన్కి. అది కూడా ఓన్లీ హెల్త్కి సంబంధించి మాత్రమే. కాబట్టి ఇప్పుడు మనం అంత పెట్టాలి అనుకుంటే, అంత పెట్టే పరిస్థితిలో మనమే ఉంటే కనుక అసలు ఏ బిజినెస్ గురించి మనం ఫస్ట్ ఆలోచించాం లాభం కోసం. ఎందుకంటే నెలకి 17,000 బేర్ చేయగలిగినంత ఫెసిలిటీ మన దగ్గర ఉంటాయి. కాబట్టి ఎవరో కొంతమంది మరీ లక్షల్లో ఇన్కమ్ వచ్చేవాళ్ళు న్యూట్రిషన్ అంటున్నారు కదా, హెల్త్కి మంచిది కదా అని రేర్ పర్సన్స్ దాంట్లోకి వెళ్ళడం, హెల్త్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ వాడాలంటే దాన్ని మిడిల్ క్లాస్ వాళ్ళు వాడగలరా? వాడలేరు. 1 నెల అయితే కొంటారు, 2 నెలలు అయితే కొంటారు. కానీ అది మనం ఉన్నంతకాలం లైఫ్ లాంగ్ దాన్ని కంటిన్యూ చేస్తేనే దాన్ని మనం మెయింటైన్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఆపేస్తామో మళ్ళీ మన నార్మల్ లైఫ్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి హెర్బల్ లైఫ్లో లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కాస్ట్ పరంగా చాలా ఎక్కువ ఉంటుంది. అది ఓన్లీ న్యూట్రిషన్ మాత్రమే దాంట్లో అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఆ బిజినెస్ చేయాలంటే కంటిన్యూ చేయలేరు అందరూ కూడా, ఎందుకంటే అందరూ ఆ ప్రోడక్ట్స్ వాడరు కాబట్టి. యాంవేలో కూడా అంతే అండి, ప్రోడక్ట్ కాస్ట్ టూ మచ్ ఉంటుంది. నేను వెస్టేజ్లోకి వచ్చినప్పుడు మన వెస్టేజ్లో ఇప్పుడుండే పేస్ట్ 63 రూపాయలు మనకు వెస్టేజ్లో పేస్ట్ ఉంటే, అదే యాంవేలో 300 అంటండి పేస్ట్. అంతే క్వాంటిటీ పేస్ట్. కాకపోతే అది కూడా బ్రాండ్ కాబట్టి దానికి కూడా క్వాలిటీ ఉండేది. ఆర్గానిక్ కాదు మనలాగా, క్వాలిటీ ప్రోడక్ట్. కాకపోతే అంత క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్, ఒక పేస్ట్ 300, ఒక సబ్బు 150, 100 లేకపోతే 200. క్వాలిటీ ఉన్నా కూడా అంత కాస్ట్ పెట్టి అందరూ బేర్ చేయగలరా? అది కూడా మనకి ఎలా కమిషన్ వస్తుందంటే, ఒక 10,000కి ముందు మనం ప్రోడక్ట్లు తెచ్చుకొని మన ఐడి మీద దాన్ని మన ఇంట్లో పెట్టుకొని మినిమం 10,000కి కొంటే మనకు డిస్కౌంట్ వస్తుంది. ఆ 10,000 ప్రోడక్ట్ని ఇన్వెస్ట్ చేసి మన ఇంట్లో పెట్టుకొని మనకు తెలిసిన వాళ్ళకి అమ్ముకుంటే దాంట్లో వచ్చే కమిషన్ మనకి ప్రాఫిట్ వస్తుంది. ఆ విధంగా యాంవేలో మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అలా కూడా స్టార్టింగ్లో కొంతమంది ఇన్వెస్ట్ చేశారు. దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఇప్పుడు యాంవే అనేది అసలు చాలామందికి తెలీదు. అది ఎక్కడో దూరంగా వెళ్ళిపోయింది, అవైలబుల్లో లేదు. అలానే మోడీ కేర్ కూడా వచ్చింది, ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు మనకి మోడీ కేర్ కూడా జనాలు వాడుతూ ఎక్కడా కనిపించట్లేదు. అప్పుడు వినేవాళ్ళం స్టార్ట్ అయిన కొత్తల్లో, కానీ ఇప్పుడు అది కూడా మనకి కనపడట్లేదు, వినపడట్లేదు ఎక్కడ. కానీ ఇప్పుడు వెస్టేజ్ కంపెనీలో మనం ఉన్నాము, మనందరం కూడా. మనకు వెస్టేజ్ కంపెనీ గురించి మనందరికీ కూడా తెలుసు. స్టాండర్డ్ అనేది 22 ఇయర్స్ స్టార్ట్ అయింది మన కంపెనీ. 22nd ఇయర్ రన్నింగ్ మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి. మన కంపెనీనే బెస్ట్ అనడానికి. ఇప్పుడు చాలా కంపెనీస్ ఇవే కాదండి, ఇప్పుడు రీసెంట్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయమని కూడా వచ్చింది. మీరు మినిమం ఎంతో అమౌంట్ ఉందండి, మినిమం 1000 రూపీస్ ఎంతో తక్కువ అమౌంటే కట్టి పే చేస్తే మీకు ఐడి వస్తుంది. ఐడి వచ్చిన తర్వాత మీరు అలా కొంతమంది ఐడి లేపిస్తే మీకు ముక్కు పుడక ఫ్రీ వస్తుంది, మీకు ఇంత అమౌంట్ కమిషన్ వస్తుంది అని చాలా చెప్పారు. కానీ ఇప్పుడు అవి కూడా లేవు. అలానే చాలా కంపెనీస్ వస్తున్నాయి, పోతున్నాయి. కానీ మార్కెట్లో చాలా పేర్లు మనం వింటుంటాం, వస్తున్నాయి, పోతున్నాయి. కానీ వెస్టేజ్ మాత్రం 22 ఇయర్స్ నుంచి స్టాండర్డ్ ఉంది. దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అన్ని డైరెక్ట్ సెల్లింగ్ గురించి విన్నాం.
షేప్ షాప్లో నష్టపోతున్నాం, మనీ కడుతున్నాం, మనం కట్టేయాల్సి వస్తుంది, దాంట్లో మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, దానివల్ల మనకు బెనిఫిట్ లేదు. అలానే హెర్బల్ లైఫ్లో కూడా లిమిటెడ్ ప్రోడక్ట్స్, కాస్ట్ ఎక్కువ, అందరికీ రీజనబుల్ కాదు. యామ్వేలో కూడా ప్రోడక్ట్ కాస్ట్ టూ మచ్ ఉంటుంది, అది అందరికీ అవైలబుల్లో లేదు. మోడీ కేర్ కూడా అసలు షాప్స్ కూడా మనకు దగ్గరలో ఎక్కడన్నా మనం చూస్తున్నామంటే హైదరాబాద్ సిటీ లాంటి నాకైతే ఇప్పటివరకు హైదరాబాద్లో మోడీ కేర్ అనే షాప్ కనపడలేదు. ఎవరైనా చూసారేమో నాకు తెలియదు. అంటే మార్కెట్లో అవి ఎక్కడ అవైలబుల్ ఉంటాయో కూడా అందరికీ ఐడియా లేదు. కానీ ఈరోజు మన వెస్టేజ్కి ఉన్న స్టాండర్డ్ ఏంది? ఇప్పుడు చాలా కంపెనీస్ గురించి మనం చెప్పుకున్నాం, వస్తున్నాయి పోతున్నాయి అవన్నీ కూడా. ఇప్పుడు మన వెస్టేజ్ కంపెనీలో మనం ఎందుకు చేసుకోవాలి, వెస్టేజ్నే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాం. మన వెస్టేజ్ కంపెనీ అనేది June 2, 2004లో స్టార్ట్ అయింది కంపెనీ. అంటే 2004 అంటే ఇప్పుడు మనం ఉండేది 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 22nd ఇయర్ రన్నింగ్ అవుతుంది. మన కంపెనీ ఫౌండరు గౌతమ్ బాలే సార్ ది గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద రీసెర్చ్ చేసి జీరో స్టేజ్లో ఉన్న కంపెనీని కూడా నెంబర్ 1 ప్లేస్లో నిలబెట్టిన స్టాండర్డ్స్ మన గౌతమ్ బాలే సార్కి ఉన్నాయి. గ్రేట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఎంప్లాయీస్ లాగే ఉంటున్నారు. ఎంప్లాయీస్ సిచ్యుయేషన్ మారాలి, ఎంప్లాయీస్ కూడా మనీ జనరేట్ చేసుకోవాలి, పేదరికం పోవాలంటే అదే విధంగా పోవాలి అంటూ ఓన్గా ఒక కంపెనీ స్టార్ట్ చేసి, ఓన్ R&D స్టార్ట్ చేసి, ఒక 2 ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి మన వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది 2004లో. అప్పుడు దాకా వేరే కంపెనీల్లో జాబ్ చేసేవారు సార్ కూడా. కానీ లేదు, ఇలా ఉంటే కంపెనీలే లాభపడుతున్నాయి, కానీ కస్టమర్కి లాభం రావట్లేదు, కస్టమర్ మనీ జనరేట్ చేసుకోవాలంటే నేను ఓన్గా ఒకటి స్టార్ట్ చేయాలి అని మనందరికీ నిజంగా గౌతమ్ బాలే సార్కి మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మన వెస్టేజ్ కంపెనీ ఫౌండరు అసలు ఆలోచన విధానం కానీ, ప్లానింగ్ కానీ, ఈరోజు ₹1 పెట్టుబడి లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మన వెస్టేజ్లో ఐడి వేసుకున్న వాళ్ళు, ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళైనా కూడా వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకొని ఈరోజు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటూ, ఒక మంచి కార్లో తిరుగుతూ, మంచి ఇల్లు తీసుకుంటూ, వేరే దేశాలకు వెళ్ళే ఫెసిలిటీ ఎవరిచ్చారు? జస్ట్ ఆధార్ కార్డు ఉండి మనకు కొన్ని డీటెయిల్స్ ఉండి మనం మెంబర్షిప్ తీసుకోగలిగితే తీసుకొని, క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా, నువ్వు పలానా దగ్గరకు వచ్చి పని చేయాలనుకుండా, ఇంత ఫ్రీడమ్ ఇస్తూ ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే ఫెసిలిటీ, 3 తరాల కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్, ఇవన్నీ మనకి ఇంత స్టాండర్డ్స్ అసలు ఏ కంపెనీ ఇస్తుంది? ఎవరిస్తున్నారు? అసలు నిజంగా ఆ ప్లాన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఫస్ట్. ఇలా నేనైతే ఇప్పుడు ఇంతకుముందు ఏ బిజినెస్ ప్లాన్ వినలేదు, ఇంత స్టాండర్డ్ కూడా లేదు దేనికి. కాబట్టే స్లోగా అయినా పర్లేదు, మనమంటూ వెస్టేజ్లో ఉంటే మనకంటూ లైఫ్ వస్తుంది అని చెప్పి డిసైడ్ అయ్యి నేనైతే వెస్టేజ్లో నిలబడ్డా. ఈరోజు నేను ఏదైతే అర్థం చేసుకున్నానో నేను చెప్పే వాళ్ళకు కూడా అదే చెప్తా. అది నచ్చిన వాళ్ళు నాతో పాటు వస్తున్నారు, నచ్చకుండా మైండ్కి తీసుకోకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా సైడే ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చే టైం వస్తుంది, ఫ్యూచర్లో డెఫినెట్లీ వస్తారు. ఎందుకంటే ఈరోజు మనం ఇప్పుడే స్టార్ట్ అయినాం. మనం కూడా ఒక 4-5 ఇయర్స్ మనం నిలబడితే, మనకంటూ ప్రూవ్ చేసుకుంటే, మనకు కూడా ఒక స్టేజ్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఎవరైతే మనల్ని వద్దన్నారో వాళ్ళందరూ ఆ రోజు మనతో రావడం జరుగుతుంది. కాబట్టి మనం గౌతమ్ బాలే సార్ ఇచ్చిన ప్లాన్ని మనం అందరం కూడా హార్ట్ఫుల్గా తీసుకొని, మనం కూడా ఆ పొజిషన్లో, మంచి పొజిషన్లో ఉండాలి ప్రతి ఒక్కరం కూడా. మన కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2 ప్రోడక్ట్లతోటే కంపెనీ స్టార్ట్ అయింది. ఆ 2 ప్రోడక్ట్లో కూడా ఒకటి స్పిర్లినా, మనం చెప్పుకుంటుంటాం. స్పిర్లినా కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్స్లో నెంబర్ 1 ప్రోడక్ట్ ఫస్ట్ స్టార్ట్ అయింది స్పిర్లినా అని చెప్పుకుంటుంటాం. అలా 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి? 2 ప్రోడక్ట్లతో కంపెనీ స్టార్ట్ అయింది. 6 డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే. 6లో సిద్ధార్థ్ సింగ్ సార్ ఒకరు ఈరోజు. కాబట్టే సార్కి 2 కోట్ల ఇన్కమ్ వస్తుంది, హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ అని చెప్పుకుంటున్నాం. అలాంటి వ్యక్తులు 6తోటి డిస్ట్రిబ్యూటర్స్గా స్టార్ట్ అయింది మన కంపెనీ. 2 బ్రాంచెస్, మెయిన్గా ఢిల్లీ అలానే బెంగళూరు. 2 బ్రాంచెస్ మాత్రమే ఉండేవి స్టార్టింగ్లో. అలా ఫౌండర్ స్టార్ట్ చేసి ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు చిన్నగానే స్టార్ట్ అవుతుంది. కానీ అది మార్కెట్లో ప్రూవ్ అయ్యి అందరూ యాక్సెప్ట్ చేసి ఓకే అనుకున్న తర్వాత మనం నిలబడేదాన్ని బట్టి, మార్కెట్లో స్టాండర్డ్ తీసుకునే దాన్ని బట్టి, క్వాలిటీ మెయింటైన్ చేసేదాన్ని బట్టి, అలానే మన కంపెనీ జెన్యూన్ కంపెనీ అని చెప్పొచ్చు. ఫ్రాడ్ కంపెనీస్ చాలా వస్తున్నాయి. ఫ్రాడ్ కంపెనీస్ ఎక్కువ నిలబడట్లా, జనాల్ని కొంతమందిని ఫ్రాడ్ చేస్తుంది. తర్వాత కంపెనీ మోతేస్తేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో కూడా మనకు తెలియదు తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నా. కానీ మన కంపెనీ 22 ఇయర్స్ నుంచి సింగిల్ మేనేజ్మెంట్ తోటి జెన్యూన్గా, స్టాండర్డ్గా నిలబడి ఈరోజు ప్రోడక్ట్స్ పరంగా అయితే డిస్ట్రిబ్యూటర్స్ పరంగా అన్ని విధాల ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
ఇప్పటి వరకు మన కంపెనీ స్టార్ట్ అయ్యి 21 ఇయర్స్ కంప్లీట్ అయింది. అలానే 6 ప్రోడక్ట్‌లతో 2 ప్రోడక్ట్‌లతో స్టార్ట్ అయిన కంపెనీ 450 ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. 6 డిస్ట్రిబ్యూటర్లతో స్టార్ట్ అయింది. 3.5 కోట్ల మంది పనిచేస్తున్నారు. 2 స్టాక్ పాయింట్స్‌తో పాటు స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 8,000 కంటే ఎక్కువ స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. అలానే హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ కూడా మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ ఇన్ ఏషియా అని కొడితే త్రూ వెస్టేజ్ ఓన్లీ సిద్ధార్థ్ సింగ్ నార్త్ ఇండియా ఢిల్లీ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. అంత హైయెస్ట్ ఇన్కమ్ ఏ కంట్రీలో కూడా ఏ పర్సన్కి కూడా నెలకి రాదు. మనం ఎక్కడైనా ఆ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ 2 crores పర్ మంత్ ఇన్కమ్ సార్ది. జనరల్గా 2 కోట్లు అంటే తక్కువ, మన లైఫ్లోనే 2 కోట్లు ఉంటే చాలు అనుకుంటాం, కానీ సార్ ఇన్కమ్ పర్ మంత్ 2 కోట్లు. కాబట్టి మనం సార్ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి 20 ఇయర్స్ నుంచి సార్ స్టాండర్డ్గా ఒక 2 ప్రోడక్ట్లు ఉన్నప్పటి నుంచి నిలబడి వెస్టేజ్ను వదలకుండా వర్క్ చేస్తే ఈరోజు సార్కి ఆ శాలరీ వస్తుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఇప్పుడు మన బిజినెస్లో స్టాండర్డ్ తీసుకొని ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్గా ఆ సార్కి నెలకి 2 కోట్లు వస్తే సుబ్బయ్య శెట్టి సార్కి నెలకి 45 లక్షలు వస్తుంది. కర్ణాటకలో ఉంటారు సారు. అలా మనకి తెలియకుండా మనకి దగ్గరలో ఉన్న స్టేట్స్ ఇవి చెప్పుకున్నాం, కానీ మనకు తెలియకుండా పంజాబ్ సైడ్ అటు సైడ్ వేరే స్టేట్స్లో ఉండే వాళ్ళు కూడా ల్యాక్స్లో ఇన్కమ్ తీసుకుంటూ చాలామంది లీడర్స్ ఉన్నారు. అలానే మనకు దగ్గరలో విజయరాజ్ సార్కి నెలకి 18 లక్షలు వస్తుంది. సార్ కింద 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఇన్కమ్ తీసుకునే వాళ్ళు మినిమం ఒక 100 మంది దాకా అలాంటి ఇన్కమ్ ఎర్నర్స్ ఉంటారు. కాబట్టి కంపెనీ జెన్యూనే, కంపెనీ సిస్టమ్ స్టాండర్డే, కంపెనీ ప్రోడక్ట్స్ రియాలిటీయే, కంపెనీ ప్రోడక్ట్స్ క్వాలిటీ బాగుంది, మనం వాటిని వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, ఆ బిజినెస్ని ప్రమోట్ చేస్తే మనకు కూడా లైఫ్ ఉంటుంది. కాబట్టి మనం చెప్పే వాళ్ళకి స్టాండర్డ్గా చెప్పొచ్చు. మనం ఇప్పటి వరకు ఎలా రిసీవ్ చేసుకున్నామో తెలియదు. అందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకొని మనం కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తే ఈరోజు జాబ్లో కంటే కూడా మనం బయట ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా అన్నిట్లో కంటే కూడా ది బెస్ట్ వెస్టేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ₹1 మనం ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇవన్నీ మనం తీసుకుంటే ఎక్కడైనా పని చేయాలి, జాబ్లోకి వెళ్ళినా పని చేయాలి, మనం ఏదైనా షాప్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ పని చేయాలి. ఇప్పుడు కిరాణా షాప్ పెట్టుకుంటాం, మార్నింగ్ 6కి షాప్ తీయాలి, ఆఫ్టర్నూన్ 2 దాకా ఉండాలి, అలానే మళ్ళీ 4కి తీయాలి, నైట్ 10:30 దాకా ఉండాలి. అంతగా కష్టపడినా మనకు వచ్చే కమిషన్ ఎంత? బాగా బిజినెస్ జరిగిందంటే నెల వచ్చేసరికి 15,000 20,000 వస్తాయి. మన ఖర్చులకు బాను 10,000 మిగిలితే ఎక్కువ, షాప్ రెంట్కి కానీ మెయింటెనెన్స్కి బాను. కానీ ఈరోజు మన ఇంట్లో మనం ఉండి అక్కడ పడే కష్టము, ఇప్పుడు నువ్వు ఏదైతే షాప్ పెట్టి చేయాలనుకుంటున్నావో దాంట్లో మినిమం ఒక 3-4 అవర్స్ మనకి వెస్టేజ్కి ఇన్వెస్ట్ చేసుకొని మనం చేసుకుంటే కనుక ఒక 1 year 2 year అంతే కమిట్మెంట్ తోటి మనం చేస్తే మినిమం 20,000 శాలరీ తీసుకోవచ్చు. ఆ కమిట్మెంట్ని కంటిన్యూ చేస్తే ఒక 5 years వచ్చేసరికి మినిమం 50,000 శాలరీ వస్తుంది. మనం బయట ఏ వ్యాపారం చేసినా అంత శాలరీ రాదు, ఏ జాబ్కి వెళ్ళినా అంత శాలరీ రాదు. ఎందుకంటే బయట అన్నీ మనం చూస్తున్నాం. బయట జనాలు చదువుకొని మనకి బయట పాంప్లెట్లు పంచుతూ, లేకపోతే మనం ఎక్కడికన్నా వెళ్తే ఫలానా ఫ్లాట్ రియల్ ఎస్టేట్ స్లిప్ తీసుకోండి అని చదువుకొని ఎడ్యుకేటెడ్ పర్సన్స్, డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు ఏదీ లేక పార్ట్ టైం కదా అలాంటి వాటిని కూడా సెలెక్ట్ చేసుకొని మన కళ్ళ ముందు చాలామంది కనిపిస్తున్నారు. డీమార్ట్ దగ్గరలో కానీ మనం బయట రోడ్డు మీద ఎక్కడ వెళ్తున్నా కానీ బయట చాలామందిని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ తిరుగుతా కూడా నెల వచ్చేసరికి ఒక 10,000 కూడా సంపాదించట్లా. మన ఇంట్లో మనం ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఆరోగ్యం తీసుకుంటూ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే ఫెసిలిటీ ఉంది ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా. మనకు పైన బాస్ కూడా లేరు, మనకు నచ్చిన టైంలో ఫ్రీగా చేసుకునేది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరం అర్థం చేసుకుంటే ఈరోజు మంచి లైఫ్ మనందరం తీసుకోవచ్చు. ఇది మనందరికీ తెలుసు, ఐడియా ఉంది. కాకపోతే ఇంకొకసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం. జనరల్గా ట్రెడిషనల్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ట్రెడిషనల్ బిజినెస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక డీమార్ట్ని తీసుకుందాం. ఇక్కడ డీమార్ట్లో ఏదైనా ఒక పేస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. డీమార్ట్లో పేస్ట్కు ఉండే ఎంఆర్పి ₹100. మన వెస్టేజ్లో జనరల్గా కాస్ట్ ఎక్కువ అని చాలామంది చెప్తుంటారు జనరల్గా. ఎందుకంటే క్వాలిటీ ఎక్కువ కాబట్టి కాస్ట్ కూడా జనరల్గా ఎక్కువనే ఉంటుంది. ఒక ₹120 ఎంఆర్పి అనుకుందాం వెస్టేజ్లో, అంతకంటే ఎక్కువ ఉండదు, ₹20 కంటే డిఫరెన్స్. మనకి బయట షాపులో ఏదన్నా గ్యారంటీ ఉంటుందా అంటే అసలు గ్యారంటీ మెన్షన్ చేయరు బయట ఫస్ట్ ఏ ప్రోడక్ట్ మీద. కొన్ని మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద మనం కూడా అవి కూడా కంపెనీ ఐటమ్స్ కొంటేనే స్టాండర్డ్ ఇస్తారు. అది కూడా చైనా పీసుల మీద అయితే ఇవ్వరు అవి కూడా. అలా మనకి గ్యారంటీ లేదు బయట ప్రోడక్ట్స్ మీద. ఇంకా డీమార్ట్లో పేస్ట్ మీద మనం చూస్తే కొన్ని పేస్ట్ల మీద మెన్షన్ చేస్తుంటారు, పిల్లలకి మీరు లేకుండా ఇవ్వద్దు, మీ సమక్షంలోనే ఇవ్వండి అని కూడా మనం మెన్షన్ చేస్తే చూసుంటాం చాలామంది కోల్గేట్ పేస్ట్ మీద అలాంటి వాటి మీద. కానీ ఈరోజు మన వెస్టేజ్లో ఉండే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద
ఇది ఎగ్జాంపుల్గా నీమ్ సోప్ అండి. ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ రూ. 44కి వచ్చే నీమ్ సోప్ ఇది. వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ఒక సోప్ రూ. 44, దాని మీద మన కంపెనీ చూడండి 100% గ్యారంటీ అని ఇస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంది? నీకు సోప్ నచ్చకపోతే నాకు వెనక్కి తెచ్చియండి అని చెప్తుంది. ఇప్పుడు నిజంగానే మనం సోప్ వాడడం వల్ల మనకి ర్యాషెస్ వచ్చి దానివల్ల మన ఫేస్ డ్యామేజ్ అయ్యి మన స్కిన్ ఎలర్జీస్ వస్తే, సైడ్ ఎఫెక్ట్ వస్తే, మన స్టాక్ పాయింట్కి వెళ్ళి నాకు ఇలా వచ్చింది దీనివల్ల అని చెప్పి మనం మెన్షన్ చేసి మనకి సైడ్ ఎఫెక్ట్ వచ్చింది ఒక ఫోటో తీసి కంపెనీకి మెయిల్ పెట్టి మనం ఆ ప్రోడక్ట్ కనుక స్టాక్ పాయింట్లో ఇచ్చేస్తే, అది ఏ ప్రోడక్ట్ అన్నా కానివ్వండి, ఒక సోప్ అనే కానివ్వండి, మన వెస్టేజ్లో ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా మనం ఆ ప్రోడక్ట్ వాడడం వల్లే మనకు సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని మన దగ్గర ప్రూఫ్ ఉంటే కనుక దాన్ని మనం ఇచ్చేస్తే స్టాక్ పాయింట్ దగ్గర రిటర్న్ మన అమౌంట్ మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది ప్రోడక్ట్ తీసుకొని. కాకపోతే ఇంత స్టాండర్డ్, ఇంత గ్యారంటీ కంపెనీ అంత దమ్ముండి ఇస్తుంది అంటే మన కంపెనీ ప్రోడక్ట్స్కి ఎంత స్టాండర్డ్ ఉంటే ఇస్తుంది. 450 ప్రోడక్ట్స్ మీద 100% గ్యారంటీ ఇస్తుందంటే కంపెనీ ప్రోడక్ట్స్ మీద నమ్మకం లేకుంటే ఇస్తుందా ఏదైనా? అంత నమ్మకం ఉంది కాబట్టి, అంత క్వాలిటీ, అంత గ్యారంటీ ఉంది కాబట్టి మనకు 100% గ్యారంటీ ఇస్తుంది. అలానే డిస్కౌంట్ పరంగా చూసినా కూడా ఈరోజు డీమార్ట్ లాంటి షాపుల్లో ఏదైనా ఒక రూ. 100 పేస్ట్ దాని మీద ఒక రూ. 5 తగ్గుతుంది మనకి డిస్కౌంట్ రూపంలో. అంటే రూ. 100 రూపాయలకి వస్తుంది. అలానే మనకి వెస్టేజ్లో చూసుకుంటే కనుక మనకి ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి 10 to 20% లైఫ్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మనకి డిస్కౌంట్ రావడం జరుగుతుంది. మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇది రూ. 44 వచ్చే సబ్బు మనకి దాని మీద రూ. 56 ఎంతో ఉంటుంది ఎంఆర్పి. అంటే అక్కడ ఇన్స్టెంట్గా మనకి రూ. 12 డిస్కౌంట్ వస్తుంది ప్రోడక్ట్ మీద. అలానే మనం చూసుకుంటే కనుక ఫ్రీ ప్రోడక్ట్ కూడా మనకి ఫ్రీగా ఏమన్నా ఇస్తున్నారా? డీమార్ట్కి వెళ్ళి మనం 5,000కి 6,000కి బిల్ చేసినందుకు నువ్వు ఇంత కొన్నావు కదా, ఇదిగో మీ పిల్లాడికి చాక్లెట్ తీసుకో అని ఏమన్నా ఫ్రీగా ఇస్తారా? మనం పిల్లల్ని తీసుకెళ్ళినా పిల్లల్ని చూసి ఏమి స్కాన్ చేసిన తర్వాతే అది కూడా డీమార్ట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఓపెన్ చేయాలి, లోపల కూడా ఓపెన్ చేయకూడదు. ఆఖరికి క్యారీ బ్యాగ్ తీసుకున్నా సరే మనం వెతుకోమని లగేజ్ బ్యాగ్ సరిపోక అది కూడా స్కాన్ చేసి బిల్ వేసే మనకి ఇస్తారు, అది కూడా ఫ్రీగా ఇవ్వరు ఆఖరికి. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే ప్రతి ఒక్కరికి 10% ఫ్రీ ప్రోడక్ట్ లైఫ్ లాంగ్. ఈరోజు మనం 900 ప్రోడక్ట్ కొంటే మనకు రూ. 90 ఫ్రీ వోచర్ ఇస్తున్నారు. 1800 కొంటే రూ. 180 ఫ్రీ వోచర్ ఇస్తున్నారు. అదే మనం డీమార్ట్కి వెళ్ళి 3,000కి బిల్ చేసినా కూడా కనీసం మనకు రూ. 3 వాల్యూ చేసే ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నారా? ఆ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయాలి మనం వెస్టేజ్లో ఎందుకు తీసుకోవాలి అంటే కనుక. అలానే కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా వేలకు మనం బిల్ చేస్తున్నాం. డీమార్ట్లో వెళ్ళినప్పుడల్లా మినిమం 4,000కి తక్కువ బిల్ ఎవరు రారు. మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళినా కూడా నెలకి వెళ్ళలేకపోయినా 2 నెలలకు వెళ్ళినా కూడా ఆ వెళ్ళిన టైంలో 4,000కి బిల్ చేయకుండా ఎవరు రారు. కానీ మనకేమైనా సీనియారిటీ కానీ ఏదైనా కన్సిడర్ చేస్తున్నారా? ప్రతిసారి మా డీమార్ట్కే వస్తున్నారులే, వీళ్ళకి ఏమైనా డిస్కౌంట్ కానీ తిరిగి ఏమన్నా ఇద్దామని ఏముండదు. అందరిలాగే మనం కూడా. కానీ మన వెస్టేజ్లో 4 నెలలు క్రమం తప్పకుండా మనం ఇన్ టైంలో ప్రోడక్ట్లు కొనుక్కొని 2 నుంచి 14 లోపల మనం ఇంట్లోకి కావాల్సి కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది. ఆ ఆఫర్లో మనం ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకు 5వ నెలలో ఫ్రీ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. నువ్వు 4 నెలలు నా దగ్గర ఇన్ టైంలో తీసుకున్నావు కదా, ఇదిగో 5వ నెలలో నేను ఐడెంటిఫై చేశాను, నువ్వు ఫ్రీగా తీసుకో ఈ ప్రోడక్ట్స్ అని మన కంపెనీ ఐడెంటిఫై చేస్తుంది అక్కడ. కానీ మనకి ఎక్కడ కూడా ఆ ఐడెంటిఫికేషన్ ఎక్కడా ఉండదు. ఏ బట్టల షాప్కి వెళ్ళినా ఉండదు, కిరాణా షాప్కి వెళ్ళినా ఉండదు, మన ఇంటి పక్కన తెలిసిన షాపులకి వెళ్ళినా కూడా ఉండదు. అలానే మనకి డీమార్ట్లో ఎక్కడైనా కానీ, డీమార్ట్లో కానీ ఏ షాప్లో అయినా మనకి తిరిగి క్యాష్ బ్యాక్ రూపంలో నీకు తీసుకో, ఇవి నువ్వు ఒక 5,000 బిల్ చేసినావు కదా, తిరిగి ఒక రూ. 50 తీసుకో అని ఏమన్నా ఇస్తారా? ఎక్కడ కూడా ఏమీ ఉండదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే ప్రతి ఒక్కరికి 5 to 16% లైఫ్ లాంగ్. అది కూడా మనం ప్రోడక్ట్లు తీసుకున్నంత కాలం మనకి 16% దాకా ఇప్పుడే జాయిన్ అయిన వ్యక్తికి 5%లో, ఒక డైరెక్టర్ లెవెల్లో వాళ్ళకి 16%కి రీచ్ అయిన వాళ్ళకి 16%లో మనం కొనుక్కున్న ప్రోడక్ట్స్కి మన క్యాష్ బ్యాక్ రూపంలో ప్రతి నెల 10వ తేదీ పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో కంపెనీ తిరిగి మనకి ఇస్తుంది. ఒక రూ. 1,000 కొన్న వ్యక్తి నుంచి అయినా కూడా. ఈ బెనిఫిట్స్ అన్నీ చూడండి. బయట గ్యారంటీ లేదు, డిస్కౌంట్ రూపంలో ఒక రూ. 100 రూ. 95 వస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ లేదు, కన్సిస్టెన్సీ లేదు, క్యాష్ బ్యాక్ లేదు. అంటే రూ. 100 ఎంఆర్పి ఉండేది మనకి రూ. 95 వస్తుంది. అదే వెస్టేజ్లో 100% గ్యారంటీ ఉంది. గ్యారంటీతో పాటుగా డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్ ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే కనుక ఎంఆర్పి మీద మనకి 40% డిస్కౌంట్ వస్తుంది. విత్ క్యాలిక్యులేషన్స్ తోటి ఎవరైనా రాసుకోండి దానికి కావాలంటే. ఇప్పుడు రూ. 120 ఉండేది మనకి రూ. 72 వస్తుంది.
బయట రూ. 95కి వస్తే గ్యారంటీ లేని ప్రోడక్ట్ ఈరోజు మనకు వెస్టేజ్‌లో 100% గ్యారంటీ ఉండే ప్రోడక్ట్ అదే ప్రోడక్ట్ రూ. 72కి వస్తుంది. అలానే ఇంటర్నేషనల్ క్వాలిటీ. మన ఇండియన్ కంపెనీ వేరే దేశాల్లో ఉందంటే ఇప్పటివరకు 8 దేశాలకి పబ్లిష్ అయింది మన కంపెనీ. ఏదైనా ప్రోడక్ట్ క్వాలిటీ లేకుంటే మన దేశంలో కాదు, మన షాప్ పెట్టిన చుట్టుపక్కల కూడా ఎవరు తీసుకోరు. కానీ ఇండియా అంతా ఎస్టాబ్లిష్ అయ్యి వేరే 8 దేశాలకి ఎస్టాబ్లిష్ అయిందంటే ప్రోడక్ట్‌లో క్వాలిటీ లేనిది అంత ఎక్స్‌పెక్ట్ అవుతుందా? కాబట్టి ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఆర్గానిక్, కెమికల్ తక్కువ, మన హెల్త్‌కి చాలా మంచిది. 100% గ్యారంటీ ప్రోడక్ట్. ఇప్పుడు ఎవరమైనా ఏం చూస్తాం? ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యుయేషన్‌లో అది కాస్ట్ ఎంతన్నా కానివ్వండి, క్వాలిటీ బాగుంటే బాగుండు, మనకి న్యాచురల్‌గా దొరకట్లేదు ఎక్కడ అని చాలామంది చాలా విధాల ఎక్కడ మంచిగా ఉంటాయన్న దొరికి క్వాలిటీకి ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి హెల్త్ ఉంటే అన్నీ వస్తాయన్న ఉద్దేశంతోటి. ఆ విధంగా మనం అందరం కూడా క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు. ఈరోజు మనం వెస్టేజ్‌లో ఉన్నాము అంటే కనుక ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ ప్రోడక్ట్‌లు కొనాలి? కాస్ట్ పరంగా చూసుకున్నా బయట రూ. 95, వెస్టేజ్‌లో రూ. 72. క్వాలిటీ పరంగా చూసుకున్నా అన్నీ కూడా గ్రేడ్ 1 ప్రోడక్ట్స్ మన వెస్టేజ్‌లోయి. కెమికల్ తక్కువ, ఇంటర్నేషనల్ క్వాలిటీ. కాబట్టి క్వాలిటీ పరంగా చూసినా, కాస్ట్ పరంగా చూసినా, ఎక్కడ చూసినా వెస్టేజ్‌లోనే తక్కువ ఉంది. అదేవిధంగా ఇప్పుడు బిజినెస్ చేయాలి అనుకుంటే మనకున్న ఫ్రీ టైంలో అంటే పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ రోజులో ఒక 3, 4 గంటలు మనకు టైం ఉందనుకోండి, అది ఆఫ్టర్‌నూన్ టైమో ఏదో ఒక టైం. ఆ టైంలో మనం జాబ్ చేస్తాము అంటే మనకు ఎవరైనా జాబ్ ఇస్తారా? బయట ఏమన్నా అవకాశం ఉందా మనం తెచ్చుకునే షాపుల్లో, ప్రోడక్ట్స్ తెచ్చుకునే షాపుల్లో? ఎక్కడ కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే డీమార్ట్ లాంటి షాపుల్లో మినిమమ్ 8 అవర్స్, 10 అవర్స్ స్టాండింగ్‌లో వాళ్ళు ఏ పని చెప్తే అది చేయాలి. సామాన్లు సర్దమంటే సర్దాలి, బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉండమంటే ఉండాలి. ఏది ఏది చెప్తే అది చేయాలి. శాలరీస్ కూడా తక్కువ. అలానే అక్కడ ఆల్రెడీ చేసేవాళ్ళు చాలా ఎక్కువ. మనలాంటి వాళ్ళకి అసలు అవకాశాలు కూడా రావు. ఇబ్బందుల్లో ఉండిపోదాం అనుకున్న వాళ్ళకి కూడా. కానీ ఈరోజు మనకి వెస్టేజ్‌లో వచ్చిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్‌కి నాకు ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చింది, నేను బిజినెస్ చేసుకుంటా అంటే హ్యాపీగా చేసుకో. నీకు 3 జనరేషన్స్ వరకు నేను ఇన్కమ్ ఇస్తా. నువ్వెంత బిజినెస్ ఇస్తావో ఆ బిజినెస్‌కి సంబంధించి నేను తిరిగి నీకు అంతకంటే ఎక్కువ బెనిఫిట్లు నేను ఇస్తానని మనకి కంపెనీ 3 జనరేషన్స్ వరకు మంచి ఇన్కమ్‌తో పాటుగా మంచి ఫెసిలిటీస్ కూడా కల్పిస్తూ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం ఏదైతే ప్రోడక్ట్ క్వాలిటీ మనం ఇంట్లో కావాల్సినవి ఎలాగూ వాడుకుంటాం వెస్టేజ్‌లు లేకపోయినా కూడా. కానీ ఇది ఏ ప్రోడక్ట్ బాగున్నా మనం పక్కన వాళ్ళకి చెప్పినా తిరిగి మనకు వాళ్ళు ఏది ఇవ్వరు. ఏదైనా బట్టల షాప్‌లో బట్టలు కొన్నా పలానా షాప్‌లో బాగున్నాయంటే మనం ఆ షాప్‌కెళ్ళి మనకు తెలిసిన వాళ్ళు తెచ్చుకుంటారు. కానీ మనకు బెనిఫిట్ ఉందా? లేదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్‌లో ఏ ప్రోడక్ట్ మనం వాడినా మన పక్కన ఉన్న వాళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల మన ద్వారా బిజినెస్ జరిగిందని కంపెనీ ఐడెంటిఫికేషన్ చేసి మనకి శాలరీ రూపంలో జనరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం వాడుకున్న ప్రోడక్ట్ రిజల్ట్‌ని షేర్ చేసి మనకు తెలిసిన ఒక 6 వ్యక్తులకి ఈరోజు అన్‌లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే బెనిఫిట్ ఉంది. ఆ బెనిఫిట్స్‌తో పాటుగా ట్రావెల్ ఫండ్ ఇప్పుడు మనకి ఇయర్లీ థ్రైస్ 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు ఫారెన్ ట్రిప్ వెళ్ళే అవకాశం ఉంది. అలానే కంపెనీ కార్ ఫండ్ ద్వారా 3 జనరేషన్స్ వరకు కూడా ఒకసారి ఎలిజిబుల్ అయితే మనకు కార్ ఫండ్ వస్తూనే ఉంటుంది. ఆ విధంగా కార్ ఫండ్ ఇస్తుంది. నువ్వు కార్‌లో తిరుగు అని చెప్పి లగ్జరీగా. అలానే నీకు ఇల్లు లేదు కదా, ఇంట్లో ఉండు అని ఒక స్టేటస్ వచ్చినాక మనకి ఇల్లు ఇస్తుంది. ఎవరిస్తున్నారు మనకి? మనం ఎవరన్నా సాఫ్ట్‌వేర్ కంపెనీల వాళ్ళైనా ఫ్రీగా ఫారెన్ ట్రిప్స్ ఎవరన్నా తీసుకెళ్తున్నారా? కార్ ఇస్తుందా? ఇల్లు ఇస్తుందా? ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌లో కూడా ఏ ఫెసిలిటీలు లేవు. అలానే నీకు రిటైర్మెంట్ తర్వాత నేను ఉన్న శాలరీ ఇస్తా అని కూడా మనకి ఎవ్వరు కూడా ఇవ్వట్లేదు గ్యారంటీ. ఒకవేళ మనిషి లేకపోయినా కూడా పింఛన్ ఇస్తారులే కానీ మనకున్న శాలరీ అయితే ఏ కంపెనీ కంటిన్యూ చేయట్లేదు ఇప్పటివరకు. ఏ జాబ్‌లో కూడా. కానీ వాటన్నిటితో పాటు ఇప్పుడు మనకి 3 తరాల వరకు మనకున్న శాలరీ కంటిన్యూ చేయడమే కాకుండా కార్ ఫండ్ 3 తరాల వరకు ఇస్తుంది. హౌస్ ఫండ్ 3 తరాల వరకు ఇస్తుంది. ట్రావెల్ ఫండ్ 3 తరాల వరకు వస్తుంది. నువ్వు ఎంత బిజినెస్ చేసుకొని నీకు అంత శాలరీ ఇస్తా ఉంటుంది. మనం ఏ కంపెనీలో కానీ ఎక్కడ ఏ బిజినెస్‌లో కానీ మనం చేసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ విధంగా ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందా? ఏ జాబ్ అయినా ఉందా? అది ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాలి. ఈరోజు చదువుకున్న వాళ్ళం అందరం చదువుకుంటున్నాం. కానీ నాకు వెస్టేజ్‌లో ఫాస్ట్‌గా ఇన్కమ్ రావట్లేదు. నేను చెప్తే ఎవరు వినట్లేదు. అని చాలామంది ఆలోచిస్తూ ఒక 10,000కి ఎక్కడైనా జాబ్ వస్తే బాగుండు, వెళ్ళిపోదామని చాలామంది ఆలోచిస్తుంటాం. కానీ ఆ 10,000 ఇన్కమ్, ఆ 10,000 జాబ్‌కి మనం పోవాలన్నా లేడీస్ ఇంట్లో 8 గంటలకల్లా మినిమమ్ ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోవాలి. సాయంత్రం వచ్చేసరికి 6, 7 అయిద్ది. పిల్లలు ఎదురు చూస్తుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తుంటారు. అక్కడ నానా మాటలు అంటారు. మనం పని చేయాలి. అక్కడ రిస్క్ పడి వస్తాం. మళ్ళీ ఇంటికొచ్చి రిస్క్ పడాలి. మళ్ళీ పొద్దున్నే లేసి పరిగెత్తాలి.
మైండ్కి ప్రశాంతత ఉండదు, మనం అనుకున్నంత డబ్బులు రావు, బాడీకి రెస్ట్ ఉండదు, అనుకున్న పనులు ఏవి కూడా టయానికి చేయలేవు. చూడండి ఇది ఏ విధంగా మనకు సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఈరోజు మనం ఇంట్లో ఉంటూ మనకు వచ్చిన రిజల్ట్‌ని షేర్ చేస్తూ మనకు 3 తరాల వరకు ఇన్‌కమ్ తీసుకునే ఫెసిలిటీ మన గౌతమ్ బాలే సార్ మనకి ఇవ్వడం జరిగింది. మెయిన్‌గా లేడీస్‌కి ఇది చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జెంట్స్ ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళు పార్ట్ టైమ్‌గా చేసుకోవాలంటే వాళ్ళకున్న టైం కొంచెం పెట్టి చేసుకుంటే వాళ్ళకి సెకండ్ ఇన్‌కమ్ ఉంటుంది. కాకపోతే మనం ఇంట్లో ఉండి మన హస్బెండ్‌కి, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి నా ద్వారా ఎంతో కొంత నేను సపోర్ట్ అవ్వాలి. నేను చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్నా అనుకున్న వాళ్ళకి బయటికెళ్ళి ఏదో చిన్న జాబ్ చేసేదానికంటే కూడా మన ఇంట్లో ఉండి మన ఇంటర్నేషనల్ వైజ్ మన కంపెనీకి ఐడెంటిఫికేషన్ ఉంది. ఫ్యూచర్‌లో ఇప్పుడు మనం యూట్యూబ్‌లో చూస్తే గనక చాలామంది లేడీస్ నేను పాస్ట్‌లో పలానా సిట్యుయేషన్‌లో ఉండేదాన్ని. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్‌లో ఉన్నా అంటే నాకు వెస్టేజ్ ఇచ్చిన ధైర్యము, వెస్టేజ్ ఇచ్చిందే ఇదంతా, వెస్టేజే నా లైఫ్ అని చాలామంది లేడీస్ చెప్తుంటారు. అలా ప్రతి ఒక్కరం చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత లైఫ్ ఉంది. ఈరోజు ఏమి చదువుకొని బీబీ మేడం మూడో తరగతి చదువుకున్నాము, నెలకి 4,60,000 తీసుకుంటుంది. రీసెంట్‌గా 1,50,00,000 పెట్టి ఇల్లు కొనింది. మనం మినిమమ్ 50,00,000 పెట్టి ఏదన్నా కొందామన్నా ఆలోచిస్తున్నాం. చదువుకొని జాబులు చేస్తున్నోళ్ళం గూడా. ఎందుకంటే 50,00,000 యాడ నుంచి తేవాలి? నెల నెల ఈఎంఐ కట్టాలి. ఇంట్లో ఖర్చులకు సరిపోవే దాన్ని పెడితే అని. కానీ ఈరోజు వెస్టేజ్ ఆ మేడంకి ఇచ్చింది. 1,50,00,000 ఇల్లు ఇచ్చింది. నెలకు 4,50,000 శాలరీ ఇస్తుంది. అలానే కార్ ఫండ్ ఉంది. కార్ తీసుకున్నారు. ఫారెన్ ట్రిప్స్ ద్వారా ఫారెన్ తిరుగుతున్నారు. మేడం చదువుకునేది థర్డ్ క్లాసే. వాళ్ళ ఊర్లో ఉండే బిజినెస్ చేస్తున్నారు. చూడండి ఎంత ఐడెంటిఫికేషను, ఎంత గుర్తింపు, ఎంత స్టాండర్డు. కాబట్టి చదువుతో సంబంధం లేదు, ఏజ్‌తో సంబంధం లేదు. నీకు చేయాలని ఒక డ్రీమ్ ఉంటే చాలు. ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా మన లైఫ్ చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ ఇది. కాబట్టి బయట చాలా వ్యాపారాలు వస్తుంటాయి, పోతుంటాయి. స్టాండర్డ్ ఉండేది మన బిజినెస్ అనేది. దీని గురించి మనం అర్థం చేసుకొని మనకు తెలిసిన పరిధిలో ఎవరికన్నా అలాంటి ఆలోచనలున్నా ఆ డిఫరెన్సెస్ మనం చెప్పగలిగినప్పుడు ప్రతి ఒక్కరు మనతోటి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నా. ఎవరికైనా ఏదన్నా డౌట్స్ ఉన్నా మాట్లాడొచ్చు. మీకు క్లారిఫికేషన్ అనిపించినా, చెప్పిన ఇన్ఫర్మేషన్‌లో మంచిగుందనిపించినా మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు